హల్లెలూయా. అనంతమ్మా మైక్ తీసుకో. నీ పేరు అనంతమేనా? సార్ అంతకుముందు ఎప్పుడు వచ్చావు? సార్ నేను 5 నెలలు అయింది సార్ వచ్చి. నేను ఏం బాధతో వచ్చావు? సార్ నేను లంచ్ ప్రాబ్లం అని వచ్చిన సార్. అయితే నాకు అంతా మంచిగా అయింది సార్. నాకు కొంచెం దగ్గుంది సార్, నాకు ఆయాసం అవుతుంది. ఓకే ఓకే, అదొకటే బ్యాలెన్స్ ఉందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఆయాసం అలాంటి ఏమైనా ఉందా? ఆయాసం కొంచెం దగ్గు వస్తుంది సార్ నాకు. సరే, ఇవాళ మేము ప్రార్థన చేస్తాం, అది కూడా క్లోజ్ అయిపోయింది అంతే కదా. ఏ హాస్పిటల్ చూపించు? నీ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏ హాస్పిటల్ చూపించుకున్నావు? సార్ నిమ్సా? ఓకే, అంటే వనపర్తి కదా మీది? సార్ వనపర్తి అమర్జింత. నువ్వు ఒకదాని వచ్చావు, ఇంకెవరైనా వచ్చారా? నా బిడ్డ వచ్చింది సార్. ఏది నీ బిడ్డ? గుర్తుపడతలేదు నేను. ఆవిడేం పని చేస్తుంది సిస్టర్? సార్ ఇక్కడనే ఉంటుంది సార్, ఆమె పని ఇక్కడనే కాలేజ్ చెప్తుంది. టీచరా? ఓకే, పూర్తిగా తగ్గిపోయిందాక? తగ్గింది సార్. తగ్గేముందులే, చిన్న నువ్వు ఫోన్ చేసినట్టు కొంచెమే ఆ చిన్న పట్టుకోండి అవును పట్టుకో ద హోలీ స్పిరిట్. చప్పలు కొట్టాలి గట్టిగా, కొట్టు తమ్ముడు, గట్టి కొట్టు. హల్లెలూయా. చప్పలు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. లే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రా ద హోలీ స్పిరిట్. ఆమేన్. మహిమా తండ్రి, మహిమా హోలీ పవర్ గాడ్ జీసస్. కదైనా महिमा महिमा नायेसुके, 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 महिमा महिमा नायेसुके. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, స్తోత్రములు. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా యేసుకే. నడువులో నొప్పి ఉందని చెప్పలే, తలలో కూడా నొప్పి ఉంది. మీ అమ్మకి తెలుసా? దీంట్లో రాశారా? మీరు ఎవ్వరు రాసింది ఇక్కడ చెప్పబడదు. ఇక్కడ ఆమె రాసింది వేరు. అనంతమ్మ ఏంటి అని ముందు వచ్చాను, అంది లంగ్స్ ఇన్ఫెక్షన్తో వచ్చాను, ఇప్పుడు మంచిగా ఉంది, కొంచెం దగ్గు ఆయాసం అంతే రాసింది. కానీ ఆమె నడువులో నొప్పి చెప్పలేదు, నొసల్లో నొప్పి చెప్పలే. నిజం చెప్పు, నువ్వేంటి అసలు, నీ పరిస్థితి ఏంటి? సార్ నాకు దగ్గు వచ్చి నువ్వు అన్నట్లు సార్ నాకు తల నొస్తుంటది, ఈ నడుము కూడా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది సార్. ఈ మధ్యలో అయింది అట్లా. అవునా? ఇది వాస్తవం. దీంట్లో రాపిచ్చావా? రాపియలేదు సార్ నేను. హల్లెలూయా చెప్పండి. ఏ ఒక్క వ్యక్తి ఏమీ చెప్పదు, పరిశుద్ధాత్మ తండ్రి అద్భుతాలు చేస్తాడు. ఆ వరం నాకు ఉంది, అందువలన మీ అందరు బాగు చేస్తానని చెప్పగలను. లేదంటే 2 ముగ్గురు కూడా చేయలేము తెలుసా?